నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42, 43, 48 డివిజన్లకు ప్రధాన రహదారి అయిన ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనుల వద్ద చిన్నపాటి సమస్యలు ఉన్నాయని, జంక్షన్ వద్ద రోడ్డు కుచించుకుపోవడంతో దానిని వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక కార్పొరేటర్, నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అభివృద్ధి పనులు వేగంగా జరగాలన్నదే మంత్రి నారాయణ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటినీ త్వరలోనే మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఎక్కడా చిన్న ఆటంకం కూడా లేకుండా త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరీముల్లా, టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్, కాళేషా, హాజీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిది 42, 43, 48 ఈ డివిజన్లకు సంబంధించి ప్రధాన రహదారి. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ కట్టేటప్పుడు డ్రైన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జంక్షన్లో రోడ్డు కొంచెం కుచించుకుపోయి దీన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు, పెద్దలందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటినీ నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏ విధంగా అధిగమించాలా, ఎక్కడ ప్రజలకి చిన్నపాటి ఇబ్బంది లేకుండా నారాయణ సార్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ప్రతి సమయం వచ్చిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఎక్కడ కూడా ఏ పేదవాడు చిన్నపాటి ఇబ్బంది జరగకూడదు, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, అన్ని రకాల అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అధికారులకి ప్రతి సందర్భంలో ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు జరిగేదానికి అన్ని రకాల నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు 42 డివిజన్కి మన డిప్యూటీ మేయర్ గారు, అన్ని అధికారులు అందరూ వచ్చి ఉన్నారు. మనం మెయిన్గా కాలువ పారేదానికి రోడ్డు పైన నీళ్లు మొత్తం డ్రైన్లో పోయేదానికి ఇబ్బంది కాబట్టి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు కాలువల పనులు జరుగుతున్నాయి చాలా వేగంగా. ఇది అది చూసేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా జనానికి వాళ్ళ కాపురాలు ఉంటుంటారు కాబట్టి, ఎప్పటి నుంచి ఉండారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు చూసి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులు, మన నాయకులు అందరూ వచ్చి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పరిశీలిస్తున్నాము. చూసి ఎట్ట చేయాలని చూసుకుని మాట్లాడి చెప్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.